21 days of fasting praise, day 16 లోపలికి అయితే వచ్చేసాం. చర్చ్ లోపలికి వర్షిప్ అయితే స్టార్ట్ అయ్యి సాంగ్స్ పాడుతున్నారు. ఏలయనగా మీ నడుమునకు సత్యమనే దట్టిని కట్టుకొని దాని తర్వాత నీతి అని మైమరుపును తొడుగుకొని. దీని పేరేంటి? నీతి అనే మైమరువు. సత్యం అనే దట్టి, నీతి అనే మైమరువు. అనేక సార్లు నీతి అనే మైమరువు చూసినప్పుడు we would just misunderstand it. ఏంటి నీతి అనే? నిలబడి ఉన్నారా? ఈ రోజు దేవుని ముందు మనం నిలబడినప్పుడు ఆర్ వి యాక్సెప్టబుల్? దేవుని ముందు మనం నిలబడినప్పుడు దేవుడు మనల్ని ఉన్న పాటను అంగీకరించగలుగుతున్నాడా? ఉన్న పాటను అంగీకరిస్తామంటే ఒక పాపి ఉన్న పాటను దేవుని సన్నిధిలోకి వస్తాం వేరు. ఒక నీతి మంతుడిగా మార్చబడిన వ్యక్తి, క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వ్యక్తి దేవుని ముందు ఏ సమయమైనా సరిగా నిలబడతాం. నీ పాపాలు కడిగేది యేసయ్య రక్తం, నిన్ను నీతి మంతుడిగా మార్చింది యేసయ్య రక్తం. కానీ నీతి పొందిన తర్వాత, నీతిగా మార్చబడిన తర్వాత నీ రక్షణని భయంతో, జాగ్రత్తతో నువ్వు కాపాడుకోవాలి, కొనసాగించాలి. You see, you have been justified through faith. కానీ అదే సమయంలో విశ్వాసము ఎందులో ఉందనేది పరీక్షించుకోవాలి. ఎందుకంటే విశ్వాసం అనే దాని గురించి మనం అధికంగా ధ్యానిస్తూ ఉంటాం. కానీ ఈ నీతి అనే కవచం కూడా విశ్వాసానికి, ప్రేమకి లింక్ అయి ఉంది, తెలుసా? ఎందుకంటే విశ్వాసం అనే డాల్ గురించి మాట్లాడతాం, విశ్వాసం అనే డాల్ డిఫెన్స్ గా మాట్లాడుతున్నాం. కానీ ఇక్కడ విశ్వాసము ప్రొటెక్షన్ గా మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఇక్కడ చూసినప్పుడు డాల్ నాట్ జస్ట్ డిఫెన్స్, డాల్ ని అటాక్ కూడా వాడతారు. చర్చ్ అయితే అయిపోయింది, అందరూ వెళ్తున్నారు. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు హృదయవంటి యూట్యూబ్ ఛానల్.